భూమి గగన్కి ఘన స్వాగతం పలకడంతో ఇద్దరు కూడా శరశ్చంద్ర ఇంట్లో అడుగుపెడతారు. భూమి గగన్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. తర్వాత భూమి గగన్ చేతికి చెరొక పూలమాల ఇస్తారు. ఇప్పుడు మీరిద్దరూ ఒకరికి ఒకరు పూలమాల వేసుకోవాలన్నమాట అని చెర్రీ చెప్తూ ఉంటే గగన్ చాలా సీరియస్గా కేపీ వైపు చూస్తూ ఉంటాడు. పూలమాలలు వేసుకునేటప్పుడు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఎత్తుకోవాలి, అప్పుడే వీళ్ళు ఒకరి మెడలో ఒకరు పూలమాలలు వేసుకోవాలి అని చెప్పడంతో గగన్ని శరశ్చంద్ర కేపీ ఇద్దరు కలిపి మేము ఎత్తుకుంటాం అని చెప్తూ ఉంటారు. దాంతో గగన్ కేపీ వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటే నేను నీ తరపున కాదు, భూమికి మేనమామగా భూమి తరపున నిన్నెత్తుకుంటాను అని కేపీ చెప్తూ ఉంటాడు. గగన్ సరే అంటూ మౌనంగా ఉంటాడు. దాంతో శరశ్చంద్ర కేపీ ఇద్దరు కలిసి గగన్ని ఎత్తుకుంటే భూమిని అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి ఎత్తుకుని ఉంటారు. ఇప్పుడు పూలమాలలు వేసుకోండి అని చెర్రీ చెప్పడంతో భూమి ముందుగా గగన్ మెడలో పూలమాల వేస్తుంది. తర్వాత గగన్ వంతు వస్తుంది. అయితే భూమి పూలమాల వేయించుకోకుండా గగన్ని ఆట పట్టిస్తూ 2 సార్లు గగన్ మిస్ అయిపోతాడు. అయితే 3వసారి గగన్ భూమి మెడలో పూలమాలలు వేస్తాడు. అలా గగన్ చేత పూలమాల వేయించుకుని భూమి మరింత సంతోషపడుతూ ఉంటే నక్షత్ర మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. తర్వాత గగన్ భూమికి మంగళ స్నానాలని ఏర్పాటు చేస్తారు. శరశ్చంద్ర మేడ మీద నిలబడి ఇదంతా చూస్తూ రగిలిపోతూ ఉంటాడు. భూమి తన చేతిలో ఉన్న నీళ్ళని గగన్ పై పోస్తూ ఉంటే గగన్ కూడా భూమి చుట్టూ తిరుగుతూ భూమిపై వాటర్ పోస్తూ ఉంటాడు. భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది.